మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. ఈయన మూవీ రిలీజ్ అయితే ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, ఎలాంటి గ్రాస్ వస్తుందో ఇమాజినేషన్ చేసుకోగలం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలే తీస్తాడు. ఫ్యాన్స్ థియేటర్ల ముందు చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈయన సినిమాలకు థియేటర్లు దాసోహం అవుతాయి. మొత్తంగా ఏ హీరోకైనా ఓ ప్రాంతంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. చిరంజీవికి అన్ని ఏరియాల్లో క్రేజ్‌తో పాటు రికార్డులు కూడా ఉన్నాయి. 'చిరు' మూవీ రిలీజ్ అయితే వైజాగ్ ఏరియాలో ఫ్యాన్స్‌కి పూనకాలే. కటౌట్స్‌తో నింపేస్తారు. అలాంటిది 'చిరు'కి వైజాగ్ జగదాంబ టాకీస్‌కి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే 'చిరు'కి స్టన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అలా చిరంజీవి సినిమాలు జగదాంబ టాకీస్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి సృష్టించిన రికార్డుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 1990 సంవత్సరంలో విడుదలైన 'కొండవీటి దొంగ' ఈ జగదాంబ థియేటర్‌లో 100 రోజులు ఆడి రూ. 12,73,000 షేర్‌ను సాధించింది. 1992 సంవత్సరంలో విడుదలైన 'ఘరానా మొగుడు' చిత్రం ఈ జగదాంబ థియేటర్‌లో మొదటి రోజు నుంచి హౌస్‌ఫుల్‌గా రన్ అయి రూ. 24,04,000 షేర్‌ను సాధించి 100 రోజులు ప్రదర్శింపబడింది. 1997 సంవత్సరంలో విడుదలైన 'హిట్లర్' మూవీ 100 రోజులు ఆడడమే కాకుండా 39,62,000 షేర్‌ను సాధించింది. 'చిరు'కి ఈ 'హిట్లర్' కమ్‌బ్యాక్ చిత్రంగా నిలిచింది. 1998 సంవత్సరంలో విడుదలైన 'చూడాలని ఉంది' చిత్రం వైజాగ్ జగదాంబ థియేటర్‌లో 50,51,000 షేర్ సాధించి స్టన్నింగ్ రికార్డులను క్రియేట్ చేసుకుని 100 రోజులు ఆడింది. 1999 సంవత్సరంలో రిలీజ్ అయిన 'చిరంజీవి స్నేహం కోసం' చిత్రం డైరెక్ట్‌గా 100 రోజులు ఈ థియేటర్‌లో ప్రదర్శింపబడి 39,62,000 షేర్‌ను సాధించి చిరు స్టామినాకు నిదర్శనంగా నిలిచింది. 2001 సంవత్సరంలో విడుదలైన 'డాడీ' చిత్రం ఈ జగదాంబ టాకీస్‌లో విడుదలైన మొదటి రోజు నుంచి హౌస్‌ఫుల్‌గా రన్ అయి 100 రోజులు ప్రదర్శింపబడి 48,83,000 షేర్‌ను సాధించి ఔరా అనిపించింది. 2004 సంవత్సరంలో రిలీజ్ అయిన 'అంజి' మూవీ ఫెయిల్యూర్ అయినా కానీ ఈ థియేటర్‌లో మాత్రం స్టన్నింగ్ రికార్డులను క్రియేట్ చేసింది. 65,55,000 షేర్‌ను సాధించి 100 రోజులు ప్రదర్శింపబడింది. 2006 సంవత్సరంలో విడుదలైన చిరంజీవి 'స్టాలిన్' మూవీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినా 'చిరు' బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించింది. ఈ జగదాంబ టాకీస్‌లో 100 రోజులు ఆడడమే కాకుండా 63,09,000 షేర్‌ను సాధించింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి.